అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు శ్రీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇందులో 25 వాహనాలు వేలం కొంచెంగా 22 వాహనాలు బహిరంగ వేలంలో పబ్లిక్ పాల్గొనడం జరిగింది. ఆ 22 వాహనాలకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి 1,92,500 రూపాయలకు గాను 2,71,500 రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రభుత్వానికి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద 41% గ్రోత్ వచ్చింది. మొత్తానికి 2,71,500 రూపాయల ఆదాయంతో పాటు జిఎస్టీ రూపాన 48,770 రూపాయలు, జిఎస్టీ మరియు ఆదాయం రెండు కలిపి 3,20,370 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ వాహన బహిరంగ వేలము పారదర్శకంగా సజావుగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.